Hi guys, welcome back to my YouTube channel. You are watching Nitish Motor Vlogs. So good morning from Gokarna. మనం తీసుకున్న రూమ్స్ నుంచి బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంది గైస్. మొత్తం ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్తో ప్రశాంతంగా ఉంది పొద్దునే. ఇంకా రూమ్స్ నుంచి కొన్ని స్టెప్స్ మనం ముందుకు రాగానే మనకి బీచ్ అయితే కనిపించేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ బీచ్కి అయితే వెళ్తున్నాం మనము. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఇంకా రెడీ అవుతున్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఎందుకని చెప్పి ఇట్లా బీచ్కి అయితే వచ్చాము. సో బీచ్లో అయితే కొంతసేపు మేము అంతా టైం స్పెండ్ చేసాము. సో ఇంకా బీచ్లో కొంతసేపు ఎంజాయ్ చేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం గైస్. సో ఇదే మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట. గోకర్ణలో మనం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కూడా ఇది. సో మనం గోకర్ణ బీచ్కి ఆనుకొని ఉంటుంది అనమాట టెంపుల్. సో ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ అవ్వండి టెంపుల్ని. సో ఇంకా లోపల ఎంట్రీ అవుదాం అనుకుంటే మొత్తం డ్రెస్ ట్రెడిషన్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో బాయ్స్ అయితే ఖచ్చితంగా పంచ కట్టుకునే పోవాలి, పైన షర్ట్ ఉండకూడదు. సో ఇంకా లేడీస్కి అయితే ఏం లేదు, జస్ట్ బాయ్స్కి అయితే పంచ కట్టుకునే పోవాలన్నమాట. లేకపోతే ఎంట్రీ కూడా లేదు దర్శనానికి, జస్ట్ లోపలికి వెళ్ళొచ్చు అంతే. సో అందరూ ఇంకా బయటికి వెళ్ళి పంచలు అన్నీ కొనుక్కొని సో అన్నీ డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వెళ్తున్నారు దర్శనానికి. క్రౌడ్ అయితే చాలా ఉంది గైస్. మొత్తము క్యూ లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది గైస్. మొత్తం గుడి చుట్టూ ఒక పెద్ద క్యూ కట్టేసారు మొత్తము. ఇంకా మేము గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వెళ్దామని చెప్పి ఇంకా మొత్తం ప్రదక్షిణలు చేస్తున్నాము గుడి చుట్టూ. సో మనం గుడి చుట్టూ వెళ్తున్నా కూడా చిన్న చిన్న గోపురాలు గుళ్ళు అయితే మనకు కనిపిస్తాయి. సో ఇదైతే చిన్న శివలింగంది గుడి అన్నమాట. సో ఈ గుడి అయితే మనకి 4th సెంచరీలో అయితే మనకి బిల్డ్ చేశారనమాట. సో ఈ గుడిని అయితే మనకి సెకండ్ హోమ్ ఫర్ ది ఆత్మలింగం అని కూడా అంటారు. సో ఇది చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ గైస్ ఇది. సో ఈ గుడిలో మనకి ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. అందరు అబ్బాయిలందరూ మొత్తం పంచలు కట్టుకొని వెళ్తున్నారు. సో డ్రెస్ కోడ్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతున్నారు గైస్. ఇది మొత్తం కంపల్సరీ పంచ కట్టుకోవాలి. సో మనం గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నా ఇంకా చిన్న గోపురాలు గుళ్ళు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ముందర ఉన్నది వచ్చి పార్వతి టెంపుల్ అనమాట. సో మన లెఫ్ట్ పోతే పార్వతి టెంపుల్ వస్తుంది. టెంపుల్ నుంచి బయట రాగానే మనకి స్వీట్ షాప్స్ అయితే కనిపిస్తాయి గైస్. సో కంపల్సరీ ట్రై చేయండి. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం అందరం కలిసి. సో ఫుడ్ అయితే గోకర్ణ సైడ్ చాలా యావరేజ్ అనేది చెప్పుకోవాలి. సో ఫుడ్ అయితే అంత టేస్టీ ఏం లేదు. సో ఇంకా తినేసి ఇంకా మిర్జాన్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మనం మిర్జాన్ ఫోర్ట్కి పోవాలంటే హైవే నుంచి మనం ఒక డైవర్షన్ తీసుకోవాలన్నమాట. సో ఇదే అనమాట డైవర్షన్. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే మిర్జాన్ ఫోర్ట్ అయితే వచ్చేస్తుంది గైస్. మనం ఆ రోడ్లో కొంచెం దూరం ట్రావెల్ చేయగానే మనకి మిర్జాన్ ఫోర్ట్ అయితే కనిపించేస్తుంది గైస్. ఇంకా వచ్చేసాం గైస్ మిర్జాన్ ఫోర్ట్కి కూడా. ముందర మీకు కూడా కనిపిస్తుంది కదా. సో ఇంకా కార్ పార్క్ చేసి ఇంకా మిర్జాన్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాము.
సో ఇంకా మిర్జాన్ ఫోర్ట్కి అయితే ఎంటర్ అయిపోదాం గైస్. సో మిర్జాన్ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుందన్నమాట. అంతవరకు వచ్చి చూసుకొని పోవచ్చు గైస్. ఈ వాల్స్ మొత్తం బిల్డ్ చేసిన స్టోన్స్ ఉన్నాయి గైస్. సో ఆ స్టోన్స్ అయితే ఇక్కడ గోకర్ణలో మొత్తం ఇల్లులు కానీ మొత్తం అంతా ఆ స్టోన్సే యూజ్ చేస్తారన్నమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మా వాళ్ళైతే ఇక్కడ కింద దొరుకుతున్నారు, కింద ఏముంది చూద్దామని చెప్పి. ఎటక్తారు కింద ఏదో చిన్న ప్రిజన్లా ఉంది గైస్. మొత్తం చూడడానికి అయితే నాకు క్లారిటీ లేదు, కానీ చూడడానికి అయితే చిన్న ప్రిజన్లా ఉంది ఇక్కడ. ఇంకా పైకి వెళ్ళిపోదాం గైస్. Please do like, share, subscribe. To Nitish Motor Rocks. చెప్పు. సో గైస్ మనకి మిర్జాన్ ఫోర్ట్ అయితే మన 16th century అయితే బిల్డ్ చేశారనమాట. సో ఇక్కడ చాలా యుద్ధాలు ఇవన్నీ జరిగి చాలా వరకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో సగం ఫోర్ట్ మనకి భూమిలోనే ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా సీక్రెట్ వేస్ ఉంటాయి అంటారు లోపల రావడానికి అయితే. ఇక్కడున్న స్టెప్స్ మనకి డైరెక్ట్గా బావికి అయితే కనెక్ట్ అయి ఉన్నాయి గైస్. సో మనకి ముందర ఇక్కడ పెద్ద బావి కనిపిస్తుంది. సో ఆ స్టెప్స్ అయితే నేరుగా ఇక్కడ కనెక్ట్ అయి ఉండదు ఈ బావికి. మిర్జాన్ ఫోర్ట్ పైన నుంచి మొత్తం 360 degrees వ్యూ గైస్. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్. నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడైతే చాలా యుద్ధాలు జరిగాయి. సో దానివల్ల ఫోర్ట్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇక లోపల ఇంకో బావి కూడా ఉంది. సో ఇది స్టెప్స్ అన్నమాట. ముందర ఆ బావికి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది ఈ స్టెప్స్ అనేవి. ఇది ఈ బావి ముందు దానికన్నా చాలా పెద్దదిగా ఉంది గైస్. సో ఇంకా మిర్జాన్ ఫోర్ట్ చూసుకునేసాక ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి ముందర మనకి. సో కార్ అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్ పార్కింగ్లో అయితే ఇంకా పార్క్ చేసాము. సో ఇంకా ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ నార్మల్ టికెట్ వచ్చి 10 rupees అనమాట. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా అంటే చాలా జరుగుతాయి ఇక్కడ. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే 1000 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు టికెట్. ఇంకా మనకి మ్యాంగ్రోవ్స్ గురించి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇచ్చుంటారు బోర్డ్స్లో. లెఫ్ట్ సైడ్ అయితే మనకి విఆర్ గేమింగ్ కూడా ఉన్నది మొత్తము. సో ఇదే మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్, ఇదే అనమాట ఎంట్రన్స్. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఇంక ఎంటర్ అయిపోవడమే. మనకి దారిలో ఇలాంటి బోర్డ్స్ అయితే కనిపిస్తాయి కదా. సో మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఈ బోర్డ్స్లో ఉంటుంది. మొత్తం ప్లాంట్స్, అనిమల్స్ అన్నీ వాటి ఇన్ఫర్మేషన్ అంతా బోర్డ్స్లో ఇచ్చి ఉంటారు అనమాట.
గైస్ మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్ నుంచి కొంచెం డిస్టెన్స్ లోపలికి వచ్చాక మన లోపలైతే బోటింగ్ అయితే కనిపిస్తుంది గైస్. సో చాలామంది తెలియకైతే ఈ బోటింగ్ అయితే వెళ్తూ ఉంటారు. దీనికన్నా మనకి హోనావర్లో శరావతి బ్యాక్ వాటర్ బోటింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అయితే చాలా బాగుంటుంది గైస్. సో మన ఛానల్లో అప్కమింగ్ వీడియో వచ్చి దానిపైన ఉంటుంది గైస్. సో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒకవేళ మీకు జస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చుట్టూ ఒక బోట్లో ఒక రౌండ్ వేయాలనుకుంటే అయితే దీన్ని ట్రై చేయొచ్చు. మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోర్డ్ వాక్లో ఇదే అనమాట డెడ్ ఎండ్. సో ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ దాటుకున్నాక ఒక చిన్న సర్కిల్లా ఉంటుంది అనమాట. చుట్టూ ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ పైన జస్ట్ వాక్ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. సో ఇక్కడతో బోర్డ్ వాక్ అయితే అయిపోతుంది గైస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ది. సో మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చెట్లు చుట్టూ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో అట్టా వెళ్ళి మనం ఒక రౌండ్ వేసుకొని అయితే ఇటు వచ్చాము. ఇక్కడ ముందర అయితే చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ బోటింగ్ అయితే ఇదే గైస్. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్కి. సో జస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చుట్టూ ఒక రౌండే వేస్తారు అంతే, అంతమించి ఏముండదు ఇక్కడ. ఇక్కడ బోటింగ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ మొత్తం వాటర్లో డస్ట్ ఉంటే మొత్తం వలతో అయితే మొత్తం తీయేస్తున్నారు ఇక్కడ.